నమస్కారం. ఇన్సన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మహిళలంతా స్వీయ రక్షణపై దృష్టి సారించాలి. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలి. శ్రీ భాషిత పాఠశాలలో మాతృదేవోభవ వర్క్షాప్లో జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి వెల్లడి. ప్రభుత్వాలు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. సాలూరాలో అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని ప్రారంభించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్. నెగ్గిన అవిశ్వాసం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. నూతన మున్సిపల్ చైర్మన్ను ఏర్పాటు చేయాలని మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలందరూ స్వీయ రక్షణ పద్ధతులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కోవాలని సూచించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని, పోలీస్, జ్యుడిషియరీ వంటి అనేక వ్యవస్థలు మీకు అండగా నిలుస్తాయని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థినులకు స్వీయ ఆత్మ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ బాలికలు, మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని అన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమలు చేస్తున్నాయని, వాటి పట్ల అవగాహన ఏర్పరచుకోవాలని హితవు పలికారు. ఏదైనా సంఘటన జరిగితే తమలో తాము కుమిలిపోకుండా తల్లిదండ్రులు, టీచర్ల దృష్టికి తేవాలని సూచించారు. అలా ఇష్యూస్లో ఈవెన్ ఆఫ్టర్ అంటే మనకి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే ఈవెన్ క్లోజ్ రిలేటివ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మహిళల మీద మనకి ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చాలా లేట్గా మనకి బయటకు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఏమంటే ఆ మహిళలు అనేది ఎవరైతే ఉన్నారో చాలా వరకు భయపడుతూ ఉంటారు. బయటికి చెప్తే ఏమవుతుంది, మా తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో, లేదు అంటే టీచర్స్ ఎలా రియాక్ట్ అవుతారో, ఎవరికి చెప్పాలో అనేసి భయపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండాలి. మనకి ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఇప్పుడు మీరు పరేడ్ గ్రౌండ్లో ఉన్నారు, ఈ పోలీస్ వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కానీ అందరు కూడా మీ రక్షణ గురించి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడంతో పాటు మీకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ధైర్యంగా వచ్చి మీ ఫస్ట్ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళు ఏమైనా రెస్పాండ్ కాకపోయినా ఈవెన్ మీ స్కూల్లో టీచర్స్కి కానీ ఖచ్చితంగా కన్వే చేయండి. సో మీరందరూ కూడా జీవితంలో ఇలానే ధైర్యంగా ఈ 1 monthలో నేర్చుకున్నారు. మీరు ఇంకా బాగా ట్రైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు జీవితంలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఇంకోసారి నిన్న మనకి రిపబ్లిక్ డే జరిగింది. సో మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇదే గ్రౌండ్లో మనము రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచామన్నారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు బంగారు పల్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్నారు. ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీకి బయటకు వెళ్లిపోతుందన్నారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్కి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ను భరించాలంటే తమ వల్ల కాదని నితీష్ కుమార్ అంటున్నారన్నారు. కూటమికి నితీష్ కుమార్ కూడా బై బై చెప్పారని, బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ బొండిగా పిసికేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, బీఆర్ఎస్ను ఖతం చేయాలని బండి సంజయ్ అంటున్నాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుక, హైదరాబాద్ను అభివృద్ధి చేసినందుక అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ నేతలు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ అయిందన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారన్నారు. బిల్డప్ కోసం పథకాలు తెస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 51% పైగా మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధమని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పంపితే తిరస్కరించిన గవర్నర్ కాంగ్రెస్ పంపగానే ఆమోదించిందన్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవగానే 2 ఎమ్మెల్సీలను ఖరారు చేశారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి మరోసారి ఓటు అడిగే హక్కు లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలు బాధపడి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారని, కేంద్ర మంత్రిగా ఒక్క పని చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూపాయి నిధులు కూడా కిషన్ రెడ్డి కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకు దండగా అన్నారు. కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మోదీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేమీ లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒక్కటేనన్న కేటీఆర్ ఇద్దరూ కలిసి రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలకు కోపం వస్తుందని, ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు సరైన సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని గెలిపించాల్సి ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. గెలిపించుకున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీహిల్స్ లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీహిల్స్ లో గెలిపించినారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జీహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు బంగారం సైతం అందించడానికి ప్రణాళిక రూపొందించడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేకూరేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళిక సిద్ధం చేయాలని, గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించడంతో పాటు అంచనా వ్యయం ప్రతిపాదించాలని ఆదేశించారు. తల్లి బిడ్డల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎప్పటికప్పుడు పెరిగితే పిల్లలు సంతోషంగా ఎదుగుతారని జూనియర్ సివిల్ జడ్జి దీప్తి, న్యూరో సైకాట్రిస్ట్ డాక్టర్ అపర్ణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో 75వ రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ ఆధ్వర్యంలో మాతృదేవోభవ మదర్ వర్క్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, న్యూరో సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పిల్లల మైండ్ సెట్ని బట్టి తల్లిదండ్రులు మెదగాలని, అలాగే ప్రేమ ఆప్యాయతల మధ్య పిల్లలను పెంచితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎప్పుడు కూడా పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, చిన్నారులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్పై నిర్వహించిన అవిశ్వాసం నెగ్గిందని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ జనవరి 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో మెజారిటీ సభ్యులు 24 మంది ఉండడంతో అవిశ్వాసం నెగ్గిందని అన్నారు. అధికారులు సైతం అవిశ్వాసం నెగ్గినట్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇన్ఛార్జ్ చైర్మన్గా వైస్ చైర్మన్ను నియమించడంలో, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హోదాలో గౌరవ ఎమ్మెల్యే హోదాలనే హాజరైంది తప్ప ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇది కాలేదు, అందరినీ మభ్యపెడుతూ ఇప్పటికే అసెంబ్లీ అవినీతిలో కూరుకోపోయి ప్రజల విశ్వాసం కోల్పోయారు, కౌన్సిల్ విశ్వాసం కోల్పోయారు, అవిశ్వాసం ఓడిపోయారు. మళ్ళీ
ఇంకా ఈ కౌన్సిల్ ముచ్చటకు వస్తే మా దాంట్లోనే ప్రలోభాలకు ఎవరైనా సిగ్గు శరం ఉండి బరాబర్ ఏది ఉండాలో కానీ నిజాయితీగా మాట్లాడుకోవాలి. రెండక్కలా మాట్లాడుతూ ద్వంద్వ వైఖరి. మా యొక్క బీఫామ్తో గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ గారు మరి కాంగ్రెస్ వాళ్ళని ఆశ్రయించి అక్కడ ఉన్నటువంటి నేతలతో మరి కుమ్ముక్కై మరి యొక్క ఆర్మూరు మున్సిపాలిటీని ఆర్మూరు యొక్క ప్రజల్ని దెబ్బతీసే విధంగా ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీఓ గారు సక్రమంగా ఈ యొక్క ఓటు యొక్క ప్రక్రియను వారు నిర్వర్తించి మరి వారి యొక్క సరి అయినటువంటి లేఖని ఇక్కడ నుంచి ప్రభుత్వానికి పంపించారు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గిందని మరి పంపించడం జరిగింది. ఒకవేళ అవిశ్వాసం మీరు నెగ్గినట్టయితే మరి వేకెంట్ అనే మాకు లెటర్ ఎట్లా వస్తుంది, మరి కమిషనర్ గారికి ఎట్లా వస్తుంది? స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు అధికారులను ఒత్తిళ్లకు లోను చేస్తున్నారని, అభివృద్ధిలో సహకరించాలని అధికారులకు ఒత్తిడి చేయడం సరికాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు రాము, నర్సరెడ్డి, రమేష్, చక్రు, అతీక్, జహీర్ అలీ, ఇంతియాజ్, రెహమాన్, అయ్యప్ప శ్రీను, कांदे श्रीनु नायकुलु तैतरुन्नारु। हमको आर्मूर का डेवलपमेंट करना है, आवाम की खिदमत करना है। 1 साल बाकी है, हम आवाम के बीच में रहेंगे, आवाम के लिए लड़ेंगे। अगर कोई आवाम की राय के खिलाफ जा रहा है तो हम लड़ने के लिए तैयार हैं। हम यहाँ पर खिदमत करने के लिए आए हैं और खिदमत करेंगे। इसलिए हम बता देना चाहते हैं, जितने भी लोग इसके अंदर इन्वॉल्व होकर रोकना चाह रहे हैं वो खबरदार हो जाएं, क्योंकि हम खामोश बैठने वाले नहीं हैं। ये लड़ाई यहाँ पर ख़त्म नहीं है, ये तो लड़ाई शुरू हुई है और इसको हम ख़त्म करेंगे। और बाज़ाब्ता तौर पर 1-2 दिन के अंदर जो है हमारे इंचार्ज चेयरमैन का भी ऐलान होगा। ఎదుటి ఏదైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ లీడరు దయచేసి అర్థం చేసుకోవాలా. దీంట్లో లేని లొసుకులు అనుకుంటూ ఏదో కాలయాపన చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అట్లాగే కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టి దానివల్ల మీకు ఉపయోగం లేదు. దయచేసి ఆలోచన చేయండి. మీరు అవినీతి పరిణితి అనే బీజేపీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. మీడియాలనే 100 సార్లు వచ్చింది, రియల్ ఎస్టేట్ ఆఫీసర్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. మీరు ఆలోచన చేయండి. 4 తారీఖు అయిపోయింది, 24 మంది నెగ్గినామని చెప్పారు. 16 తారీఖు కమిషనర్ గారు నెగ్గినాం 2/3 24 మెంబర్స్ అని చెప్పారు. 24 మెంబర్స్ అయిపోయింది. దాని తర్వాత 22 తారీఖు మీరు చెప్పిన విధంగానే 22 నాడు ఆడియో గారు అదే చెప్తున్నారు. నిర్లక్ష్యం మా నిర్లక్ష్యం కాదు, మాకు కలెక్టర్ మేము అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారు కూడా మరి న్యాయబద్ధంగా మీరు వివరించాలని మేము కోరుకుంటున్నాము. మరి మీరు కూడా ప్రజల్లో చులకన కాదు. మరి ఒక మైనార్టీ వైస్ చైర్మన్కు కూడా ఇన్ఛార్జ్ తొందరగా కలెక్టర్ గారు ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆర్మూర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మాకు క్షత్రియ గారికి చైర్మన్గా ఇచ్చారు 4 సంవత్సరాలు. చాలా సంతోషం జీవనన్న గారికి. అలాగే ఆర్మూర్ చరిత్రలో ఒక మైనార్టీకి కూడా వైస్ చైర్మన్ ఇవ్వడం కూడా మా జీవనన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రగతి నిరోధకంగా ఉన్న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని పీడీఎఫ్యు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ గణేష్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పీడీఎస్యు నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరగబోయే నిరసన ర్యాలీ జయప్రదం చేయాలన్నారు. అలాగే ప్రగతి నిరోధకంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2020లో అమల్లోకి వచ్చిన జాతీయ విద్యా విధానం వల్ల ఎంతో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. స్కూలు కాలేజీలలో స్కాలర్షిప్లు నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. ఫిబ్రవరి 3న జరిగే ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు తదితరులున్నారు. ఉపాధ్యాయులు, మేధావులు ప్రగతిశీల శక్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పీడీఎస్గా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో విద్యార్థులకు సంబంధించిన ఫెలోషిప్లు, స్కాలర్షిప్ లాంటివి ఎటువంటి ఇవ్వకుండా కేవలం కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు ఊడిగం చేసే విధంగా ఈ 2020 నూతన జాతీయ విద్యా విధానం ఉన్నది. దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వము వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము పీడీఎస్గా హెచ్చరిస్తూ ఉన్నాము. లేని తరుణంలో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా విద్యా పోరాటాలు చేస్తాము సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా ప్రొఫెసర్లు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని తిప్పికొట్టే విధంగా మనం అందరం మన స్వరాన్ని వినిపించాలి, మన గణాన్ని వినిపించాలి, ఉద్యమ బాట వైపు మనం అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యారంగ గ్రంథాలయాలు, విజ్ఞాన భాండాగారాలని విద్యార్థి దశ నుండే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని
స్వెరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరం ప్రారంభించిన అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, హక్కులను రాజ్యాంగంలో పొందుపరచారని అన్నారు. లండన్, కొలంబియా యూనివర్సిటీలో చదివే రోజుల్లో అంబేద్కర్ నివసించిన ఇండ్లు నేడు గొప్ప గ్రంథాలయాలుగా మారాయని గుర్తు చేశారు. విద్య ద్వారానే పేదలకు విముక్తి లభిస్తుందన్న ఆయన విద్య లేకపోతే తాను కూడా పాలమూరు జిల్లాలోని తుంగభద్ర నది పక్కన కూలీ పనులు చేసుకుంటూ బతికేవానని తెలిపారు. దేశంలో గుడులతో పాటు బడులు ఉండాలన్న ఆయన బడులు ఖాళీగా ఉంటే జైళ్ళన్నీ నిండుగా ఉంటాయన్నారు. ప్రజలకు చదివే అలవాటు పోతుంది, చదవడం అనేది ప్రమాదకరంగా మారింది. రాబోయే రోజుల్లో చదవడం అనేది ఉండదేమో అన్న భయం పడుతున్న ఈ రోజుల లోపల మరి సాలూరా గ్రామం, సాలూరా మండల కేంద్రంలో స్వేరోస్ ముఖ్యంగా మరి ఆకాశమే హద్దుగా బతికే వాళ్ళు, గురుత్వాకర్షణ శక్తిని ఎదిరించే వాళ్ళు మరి ఈ స్వేరోస్ ఈరోజు చాలా గొప్ప లైబ్రరీ ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక స్వేరోగా నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇంత గొప్ప వచ్చినందుకు మరి దేశమంతా గుడుల మీద చర్చ జరుగుతుంది, కానీ ఇక్కడ బడుల మీద చర్చ జరుగుతుంది. గుడులతో పాటు బడులు కూడా ఉండాలి, గుళ్ళు ఉండాలి, బళ్ళు కూడా ఉండాలి. మరి గుళ్ళు ఎలాగో ఉన్నాయి కానీ బళ్ళు లేవు, లైబ్రరీ లేవు అన్న ఒక లైబ్రరీ లేవన్న బాధను పోయే విధంగా ఈరోజు సాలూరా గ్రామం ఇక్కడ పెద్ద లైబ్రరీని గొప్పగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన అందరికీ కూడా నేను భీమ్గల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే మువ్వన్నెల జెండాతో బాలబాలికలు ర్యాలీలు నిర్వహించారు. ఎక్కడ చూసినా జాతీయ పతాకం రెపరెపలాడింది. పాఠశాలలో ప్రిన్సిపల్, ఇన్ఛార్జ్ ఎంఈఓ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గణతంత్ర వేడుకల సందర్భంగా గ్రామాలలో, పట్టణ స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు శుభాభినందనలు తెలిపారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సూరరాము అనే వ్యాపారి 100 ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సర్వసమాజ సభ్యులు, పిల్లలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ రాజ్యాంగం అనేది మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాలకు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా తయారు చేసినటువంటి గొప్ప రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారత పౌరుని మీద ఉందని తెలియజేస్తూ మరోసారి ప్రజలందరికీ, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా రాజ్యాంగ అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డొంకేశ్వర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన విధంగా మార్చ్ పాస్ట్ నిర్వహించి ప్రధాన ఉపాధ్యాయులకు గౌరవ వందనం చేశారు. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు 40 మంది 30,000 సౌండ్ సిస్టమ్ను జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు విరాళంగా ఇచ్చారు. విద్యార్థుల యొక్క కవాతు ప్రదర్శన ఈ జాతీయ పర్వదినమైనటువంటి రిపబ్లిక్ దినోత్సవం రోజున ప్రప్రథమంగా మన నందిపేట మండల ముస్లిం కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ ఎన్నికల అధికారి ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాల మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శుక్రవారం ఖుదాన్పూర్లోని షాదీఖానా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నందిపేట మండల ముస్లిం కమిటీ అధ్యక్షునిగా మహమ్మద్ జావేద్, ఉపాధ్యక్షునిగా షేక్ ఫరీద్ మోయిన్, కార్యదర్శిగా మహమ్మద్ అక్బర్, కోశాధికారిగా మహమ్మద్ మహిమూద్, సహాయ కార్యదర్శిగా ఆయూబ్, సలహాదారులుగా షేక్ గౌస్, షాదుల్లాహ్, ఈసీ మెంబర్గా గుడ్సబ్ రసూళ్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ మండల అధ్యక్షుడు జావేద్ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి కృషి చేయడానికి రాజకీయ పార్టీలకు, మస్లాకి, జమాత్లకు సంబంధం లేకుండా సొంత ఎజెండాతో ముస్లిం మండల కమిటీ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ముస్లిం ఉమ్మత్ ప్రయోజనం పొందేలా ప్రచారం కల్పించడం,
ప్రభుత్వ పథకాల మంజూరు కొరకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ముస్లిం సమాజ సేవలో ఉన్న యువకులను, ముస్లిం మత పెద్దలను ఏకం చేసి మండల కమిటీని బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. డొంకేశ్వర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు సాబేరా బేగం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన శ్రీమతి ఛాయ చందుకి శాల్వా కప్పి సన్మానం చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 2010-11 బ్యాచ్ స్కూల్కు 32 ఇంచుల టీవీని విరాళంగా అందజేశారు. అందులో భాగస్థులైన అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందు ఇంకా ఎవరైనా ప్రోత్సాహంతో ముందుకు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చదివిన విద్యార్థులు మన దేశంలోనే కాకుండా విదేశాలలో, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించి ఈ స్కూల్ కోసం కనీస మౌలిక వసతుల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిరికొండ మండల కేంద్రంలో యాంటీ రేబిస్ టీకాలు విధిగా వేయించుకోవాలని పశు వైద్యాధికారి బాబురావు కోరారు. పెంపుడు 21 కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేసినట్లు వెల్లడించారు. ఇతర కుక్కలు పెంపుడు కుక్కల దగ్గరికి వచ్చినా ఎటువంటి వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలని, పెంపుడు జంతువుల యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకొని టీకాలు వేయించాలని, యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ సర్పంచ్ రాజరెడ్డి, వీడీసీ చైర్మన్ సంతోష్, వెటర్నరీ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మహిళలంతా స్వీయ రక్షణపై దృష్టి సారించాలి. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచనలు. పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలి. శ్రీ భాషిత పాఠశాలలో మాతృదేవోభవ వర్క్షాప్లో జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి వెల్లడి. ప్రభుత్వాలు గ్రంథాలయాలను ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. సాలూరాలో అంబేద్కర్ విజ్ఞాన మందిరాన్ని ప్రారంభించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్. నెగ్గిన అవిశ్వాసం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. నూతన మున్సిపల్ చైర్మన్ను ఏర్పాటు చేయాలని మీడియా సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.